శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగటం చూసాము. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, మనకి ఏపీలో ప్రీమియర్ షోస్కి పర్మిషన్ వచ్చింది, తెలంగాణలో పర్మిషన్ రాలేదు అని చెప్పేసి వార్త. అంటే ఒక విధంగా ప్రొడ్యూసర్కి నష్టం అనుకోవాలా, లేదంటే దేని దృష్టిలో పెట్టుకొని ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణలో? మనకు తెలుసండి, అంటే ప్రీమియర్ షోకి ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఒక రీజన్ ఉంది కదా. అల్లు అర్జున్ గారి పుష్ప 2 విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకా మీదట ఏ ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇవ్వకూడదు, అనవసరంగా గొడవలు అవుతున్నాయి, గందరగోళాలు అవుతున్నాయి అని. సో తర్వాత మనకు తెలుసు మొత్తం ఎపిసోడ్ అంతా జరిగింది. అవన్నీ ఇద్దరూ మర్చిపోయి ఇటీవలి కాలంలో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి పుష్ప 2కి అవార్డ్స్ రావడం, అల్లు అర్జున్కి ప్రత్యేకంగా రావడం, ఆయన వచ్చి అవార్డు తీసుకోవటం మనకు తెలుసు. అవార్డు తీసుకునే సందర్భంలో ఆయన రప్పరప్ప డైలాగ్ చెప్పడం కూడా మనం చూసాం. అంటే ఆ డైలాగ్ చెప్పచ్చా చెప్పకూడదా అనే తర్వాత విషయం. అంటే అది సందర్భం కాదని అనిపించింది మనందరికీ. సరే, అతనికి ఇష్టమైంది. రేవంత్ రెడ్డి గారు కూడా అనుమతి ఇచ్చారు. ఆ రోజు స్టేజ్ మీద చెప్పచ్చా అని అడిగే చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారిని. సో మొత్తానికి అంతా సర్దుమణిగింది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి ఇప్పుడు ప్రత్యేకంగా షో వేయడానికి అనుమతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. రేట్లు కూడా కొద్దిగా బెటర్గానే ఉన్నాయి. ఇప్పుడు 600 రూపాయలు చేసినట్టున్నారు టికెట్ ఆ రోజుకి. సో ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు ఈ విషయంలో? అంటే మామూలుగా అయితే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం వెళ్ళడం తప్పు లేదు. కాకపోతే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, 6 సంవత్సరాల ఎంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. ఇక్కడ రాజకీయంగా మనకేమీ సంబంధం లేదు. ఈయన ఒక సినిమా యాక్టర్గానే మనం మాట్లాడుతున్నాం. ఆయన డెప్యూటీ సీఎమా, పొలిటీషియనా, ఒక మంత్ర, 5 శాఖలకి మంత్ర, ఇవన్నీ అవసరంలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక హీరోగానే మనం మాట్లాడదాం. చిరంజీవి గారి తమ్ముడుగా కూడా మాట్లాడక్కర్లేదు, బికాజ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఎంటిటీ. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు అనుమతి ఇవ్వకూడదు అంటే, దీనికి మనం ఒక్క పాయింట్ మాత్రం చెప్తాం. ఒకటి, ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచించాలి. ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి రావడం, ఆ టెన్షన్స్లో, ఆ పనుల్లో బిజీ ఉండి సినిమా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. షూటింగ్ కూడా ఆగిపోయింది చాలాసార్లు. దానివల్ల ప్రొడ్యూసర్కి వ్యయం ఎక్కువైపోయింది, తడిపి మోపడైంది, వడ్డీలు కట్టుకోవటం అంతా. ఏం రత్నం గారు లాంటి వాళ్ళకి కష్టమైంది చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఈ విషయాలను ప్రొజెక్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రీమియర్ షోకి పర్మిషన్ అడిగితే బాగుంటుంది. అప్పుడు వాళ్ళు కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రూల్ అయినా రిలాక్స్ చేసుకోవటానికి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి మనం అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుని ముఖ్యంగా ప్రొడ్యూసర్ దృష్టిలో ఆలోచించి వాళ్ళ కోణంలోంచి ఈ సినిమాకి వాళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా కొంచెం వాళ్ళు పుంజుకోవటానికి ఉంటుంది. సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా మనకు తెలియదు. హిట్ అవుతుందనే మనం అనుకుంటున్నాం, ఎందుకంటే అది ఒక చారిత్రక నేపథ్యం ఉండే సినిమా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, ఎందుకు వాళ్ళు వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సడలించుకోవాలి అనే దానికి, ఇప్పుడు హరిహర వీరమల్లులో ఏదైతే క్యారెక్టర్ ఉందో అది తెలంగాణలో ఒక యోధుడికి సంబంధించిన చరిత్రకి లింక్ అయింది. ఓకే, దాని మీద మొన్న వాళ్ళు కూడా ఏదో కండిషన్స్ పెట్టడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొన్న మధ్యన కొంచెం ఏదో న్యూస్ కూడా వచ్చిందని. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణకు సంబంధించిన యోధుడికి సంబంధించింది కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళ నిర్ణయాన్ని కొంచెం పునరాలోచించుకుంటే బాగుంటుందని మనం చెప్తున్నాం. హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రక నేపథ్యం ఉండేది. మీరు చెప్పినట్టుగా ఔరంగజేబుని ఎదిరించాడు అనేది మనకి కథ తెలుస్తోంది. అందులో శివ విష్ణు రూపాలు కూడా ఇందులో ఉంటాయంటున్నారు. అంటే ఒక సనాతనం, ఒక చారిత్రకం, సనాతనం, జానపదం కూడా ఉందా, సాంఘికం, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉందా. కాబట్టి ఇది పార్ట్ 1 మీరు అన్నట్టుగా. సో ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అంటే వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది, పునరాలోచిస్తే అని చెప్తున్నాం.